కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో మంగళవారం జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని 50 మంది రైతులను సాదరంగా స్వాగతం పలికారు. అన్నదాతల ఔన్నత్యాన్ని చాటి చెబుతూ రైతుల పట్ల సమాజంలో గౌరవం నింపేలా వారిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. రైతులతో విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు పంటల సాగు చేసే విధానం, ఎదుర్కొనేటటువంటి సమస్యలు, రైతులకు సమాజంలో ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు పట్ల విద్యార్థులు నిర్వహించినటువంటి సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. విద్యార్థులే రైతులుగా మారి పంట సాగు మొదలు నుంచి మార్కెట్కు పంటను తీసుకెళ్లే వరకు అన్నదాతలు పడే కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ పంట ఉత్పత్తులు, కూరగాయలు మార్కెట్లో విక్రయించే పద్ధతులపై విద్యార్థులు ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆదర్శ అగ్రి ఎక్స్పో పేరిట రైతులకు అవసరమయ్యే ఆధునిక పనిముట్లు, వినూత్న పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో అవలంబించేటటువంటి సాంకేతికతను వివరిస్తూ ప్రదర్శించారు. రైతుల జీవితాన్ని, పండించిన పంటల మహత్యాన్ని వివరిస్తూ విద్యార్థులు రూపొందించిన కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్రావు మాట్లాడారు. రైతులు దేశానికి వెన్నెముకని, అన్నం పెట్టే రైతన్నలను గౌరవించి ప్రోత్సహించేందుకే రైతులను సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జనగామ కార్తిక్రావు, ప్రిన్సిపల్ కృషిత, రైతులు రాజయ్య, నరసింహులు, శేఖర్, పోచిరెడ్డి, రాజు, శంకర్, కిష్టయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. రైతు రాజు కాలేడేమో కానీ రాజులు సైతం తల వచ్చి పూజించేది ఆ రైతు పండించేది. పంటకు తెగులు సోకితే కన్న ముందుకు వ్యాధి సోకినట్లుగా విలపించే తీసుకోమని అనే విధంగా మన పాఠశాలలో చదివినటువంటి చాలా మంది విద్యార్థులు దేశ విదేశాల లోపల కూడా అనేక ఉద్యోగాల లోపల స్థిరపడి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. ఉద్యోగ పరంగానే కావచ్చు, రాజకీయ పరంగానే కావచ్చు, వ్యవసాయ పరంగానే కావచ్చు, బిజినెస్లనే కావచ్చు, ప్రతి రంగం లోపల ఏ రంగంలో చూసినా కూడా మన విద్యార్థులు ఈరోజు అన్ని రంగాల లోపల ముందుండడం మాకు గర్వకారణం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నామనంటే